చేయటకు అవకాశం ఇచ్చిన రీతిని బట్టి ఇప్పుడు వచ్చిన సంఘస్థులకి అందరికీ పేరు పేరున వందనాలు. సో ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకునేటప్పుడు నేను ఈ యొక్క వాక్యాన్ని మీకు చెప్పాలని ఆలోచించినప్పుడు యవనస్తులు ఇక్కడ ఎంతమందో ఉండి ఉన్నారు. సో వారి కొరకు ఉద్దేశించి అదేవిధంగా పెద్దల గురించి ఈ యొక్క వాక్యాన్ని అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో 4 types ఆఫ్ లవ్, ప్రేమ యొక్క 4 రకాలు ఏంటో ఈరోజు మీకు చెప్పబోతున్నాను. సో ఈ యొక్క లోకంలో అనేకమైన మంది ప్రజలు ఉంటారు, అనేక మంది భావనలు ఉంటాయి, కానీ ఈ యొక్క ప్రేమ అనేది మనకి చాలా ఇష్టకరము. ఎంత అగ్ని కురిపించినా ప్రేమ చూపించారనుకోండి ఒక మనుషుడికి కూల్ అయిపోతూ ఉంటాడు అనమాట. సో ఈ యొక్క ప్రేమ గురించి, ప్రేమ అంశాన్ని గురించి మీకు ఈరోజు నేను చెప్పబోతున్నాను. సో ఈ యొక్క ప్రేమ అనేది మనకి ఆల్రెడీ ఏ విధంగా అయితే ఎఫెక్షన్ అంటే ఆ యొక్క ఆప్యాయతను చూపించడం, అదేవిధంగా ఆ యొక్క ప్రేమను ఏ విధంగా ఇతరులు పొందుతారు అనేది ఈ యొక్క వాక్య ధ్యానంలో మనం ధ్యానించుకున్నాం. సో మనకి 1 కొరింథీయులు 13వ అధ్యాయము మనము ధ్యానించినట్లయితే, చూసినట్లయితే మనము ఇక్కడ ప్రేమ గురించి తెలియజేస్తుంది, సహనం మరియు దయ గురించి మనకు తెలియజేస్తుంది. సో ఈ యొక్క 1 కొరింథీయులు 13వ అధ్యాయం మనం క్లియర్గా చూసినట్లయితే ప్రతి విషయంలో 1 నుండి మనము 7 వరకు ప్రత్యేకంగా చూసినట్లయితే ప్రేమ గురించి తెలియజేస్తుంది. సో ఈ యొక్క ప్రేమ అనేది ఎవర్ లాస్టింగ్ లవ్ అంటే శాశ్వతమైన ప్రేమను తెలియజేస్తుంది. సో ఈ విధంగా ఈ యొక్క ప్రేమ అనేది బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. సో ప్రత్యేకంగా మనము 1 by 1 ఏంటనేది మనం తెలుసుకుందాం. సో ఈ యొక్క బైబిల్ గ్రంథం మనకి ఏం తెలియజేస్తుందంటే, మొదటిగా స్టోర్జ్ లవ్ ఇది ఒక గ్రీక్ పదం అన్నమాట. సో ఇక గ్రీక్ పదంలో స్టోర్జీ అంటే లవ్ బిట్వీన్ ఫ్యామిలీస్ అంటే కుటుంబ ప్రేమను తెలియజేస్తుంది. కుటుంబాలు ఐక్యతగా ఉండుట, కుటుంబాలు ఎంతగానో మరి ప్రేరేపణ ఆ యొక్క భావాలను పంచుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క 4 types ఆఫ్ లవ్ ఏదైతే ఫస్ట్ వన్ నేను చెప్పినానో, స్టోర్జ్ లవ్ అంటే ఎఫెక్షన్ లవ్ అంటే కుటుంబాల మధ్య ప్రేమ. రెండవది ఈ యొక్క ఫిలియో లవ్ అంటే ఫ్రెండ్షిప్ లేదా స్నేహితుల మధ్య ప్రేమ. సో ఈ విధంగా ఫిలియో లవ్ అనేది ఉంటుంది. ఇది కొంతమంది బైబిల్ గ్రంథంలో, గ్రీక్ బైబిల్లో మనకి ఫిలియా అని కూడా ఉంటుందన్నమాట. సో ఫిలియా ఆర్ ఫిలియో లవ్ అని మనం చెప్పచ్చు. నెక్స్ట్ ఈరోస్ లవ్ అంటే లవ్ బిట్వీన్ కపుల్స్ అన్నమాట. అంటే ఎవరైతే ఆ యొక్క పెళ్ళైన తర్వాత భార్య భర్తలు ఉంటారో వాళ్ళ మధ్య ఉండే ప్రేమని ఈరోస్ లవ్ అని అంటారు. అదేవిధంగా అగాపే లవ్ అంటే లవ్ ఆఫ్ గాడ్. ఈ యొక్క ప్రేమ కేవలము దేవుని దగ్గర మాత్రం ఉంటుందండి. సో ఈ యొక్క ప్రేమ అనేది అగాపే లవ్ అంటే ఆ యొక్క దేవుని ప్రేమ అని మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. సో ఈ యొక్క గ్రీక్ వర్డ్స్ అంటే ప్రతి ఒక్క వర్డ్ మనము డీటెయిల్గా బైబిల్ గ్రంథంలో ఏ విధంగా ఉండి ఉన్నది అనేది మనం చూడవచ్చు. సో కుటుంబ ప్రేమ ఇప్పుడు చూడండి, చర్చ్ యాజ్ ఏ బాడీ ఆఫ్ క్రైస్ట్, మనం అందరము ఒకలమే కదండి. ఎస్, క్రీస్తులో మనం అందరము ఒకలే. సో ఈ యొక్క సంఘంలో చాలామంది చర్చ్ అంటే బిల్డింగ్ అనుకుంటారు, లేకపోతే ఆ యొక్క ఆర్భాట లైటింగ్, ఎల్ఈడి వాల్, లేకపోతే డ్రమ్స్, కీబోర్డ్ అవి ఉండే చర్చ్ అనుకుంటారు. కాదండి, చర్చ్ అంటే మనము సమూహంగా దేవుని ఆరాధించడం. చూడండి, నన్ను జ్ఞాపకం చేసే ద్వారా దీన్ని చేయండి అని సెలవిచ్చాడు దేవుడు. ఈ ఉదయకాల సమయం నా ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్,
అంటే రాగానే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఈ ద్రాక్షారసము, రొట్టె తీసుకొని. సో ఈ విధంగా సహోదరులు ఐక్యత కలిగి ఉండటం అనేది మనం చూడవచ్చు. ఐక్యతగా దేవుణ్ణి ఆరాధించుకుంటాం అనేది మనం చూడవచ్చు. సో ఈ యొక్క కుటుంబం, లవ్ బిట్వీన్ ఫ్యామిలీస్ అనేది మనము ఆ యొక్క ప్రేమ బైబిల్లో అనేది మనం చూడవచ్చు. సో ఈ విధంగా ఆనందంగా ఎవరైతే పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఉండటం అనేది స్టోర్జ్ లవ్ అని సెలవిస్తారు. సో ఈ యొక్క స్టోర్జ్ లవ్ బైబిల్లో ఎక్కడెక్కడ ఉందండి అంటే ఎక్కడ చూడవచ్చు అంటే నోవా యొక్క కథలో మనం చూడవచ్చు. ఆయన ఏం చేస్తాడండి, వారి యొక్క కుటుంబాన్ని అంతయు ఆ పడవలోకి అనేది తీసుకువెళ్తారు. సో ఇక్కడ స్టోర్జ్ లవ్ చూడవచ్చు. అదేవిధంగా మేరీ, మార్తా మరియు లాజరు, సో వీళ్ళందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో వీళ్ళకి ఆ ప్రేమ అనేది చూడవచ్చు. ఎంతగానో బాధపడుతున్నారు లాజరు చనిపోయాడని. ఆ యొక్క బాధను మనకు తెలియజేస్తుంది ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క రోదము, అరే మా యొక్క బ్రదర్ చనిపోయాడని ఆ రోదం తెలియజేస్తుంది. అదేవిధంగా జోషువా ఫ్యామిలీ కూడా మనం చూడవచ్చు. సో ఆ యొక్క ఫ్యామిలీస్ బట్టి దేవుణ్ణి వాళ్ళు ఎంతగానో గణపరుస్తూ ఉంటారు. అదేవిధంగా మా యొక్క తాతగారు గుమ్మడి జోసెఫ్ ఆండ్రూస్ గారు, ఆయన మరి ఎంతగానో మమ్మల్ని పెంచి ఎంతగానో మా ఎడ్వర్డ్ అంకిల్ కానీ లేకపోతే గుమ్మడి శామ్యుయల్ మోజెస్ గారు కానీ, లేకపోతే గుమ్మడి బ్రయన్ మోజెస్, ఇప్పుడు నేను అంటున్నాను కదా, ఇవన్నీ మరి దేవుని సంఘంలో ఎదగడానికి మరి చాలా ఆ యొక్క సహోదరి ప్రేమ వల్లనే మనము చూడవచ్చు. సో అదేవిధంగా ఇప్పుడు ఒక చర్చ్ నుండి 17 సంఘాలు అనేవి ఏర్పాటుపడ్డాయి, చర్చ్ ఆఫ్ గాడ్. సో ఇదంతా కేవలము బ్రదర్లీ లవ్. సో ఈ విధంగా ఆ యొక్క ఫ్యామిలీ లవ్ ఉండబట్టే అనేక మంది ఫ్యామిలీగా కూడి దేవుణ్ణి ఆరాధించే విధంగా మనం చూడవచ్చు. సో ఈ విధంగా క్రైస్తవులనే పిలువబడిన వారు దేవుని కుటుంబంగా ఒకటై ఆయన్ని ఆరాధించడం, ఆయన స్తుతించడం అనేది జరుగుతుంది. సో ఎంత అద్భుతం అండి. మనము ఎటువంటి ఫిజికల్ టైస్ ఉండవు, ఎటువంటి ఆ యొక్క ఫిజికల్ బాండ్స్ ఉండవు, కానీ ప్రభు యొక్క ప్రేమ ద్వారా మనం అందరం ఒక ఫ్యామిలీగా దేవుని ఆరాధిస్తాం. సో సెకండ్ వన్, దట్ ఈస్ ఫిలియో లవ్, అంటే ఫ్రెండ్షిప్ బిట్వీన్ ఫ్రెండ్స్ ఆర్ ద బ్రదర్స్ అండ్ ఆల్సో ద పీపుల్ హూ విల్ లవ్ అస్. సో ఈ యొక్క ఫిలియో లవ్, బ్రదర్లీ లవ్ అనేది మనకి గ్రీక్ పదం నుండి ఫిలియోస్ అనే దాని నుంచి రావడం జరిగింది. సో ఈ యొక్క ఫిలియో అనేది ఫ్రెండ్షిప్. ఏ విధంగా అయితే మనము ఈ విధంగా చూడండి, కాలేజ్కి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఫ్రెండ్ గ్రూప్స్ అని ఉంటాయి అన్నమాట. సో ఈ యొక్క ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తారంటే ప్రేయర్ హాల్ అనేది ఒకటి కాలేజెస్లో ఉంటాయి. ఎక్కడన్నా బయటకు వెళ్ళారనుకోండి, మీరు మంచి యూనివర్సిటీస్లో చదువుకున్నారనుకోండి, అక్కడ ప్రేయర్ హాల్స్ అనేవి ఉంటాయి. సో ఈ ప్రేయర్ హాల్స్లో ఫ్రెండ్స్ అందరూ కూడి దేవుని ఆరాధించడం, దేవుని వర్షిప్ చేయడం అనేది జరుగుతుంది. సో దేవుని మాటలు పంచుకోవడం అనేది ఈ విధంగా ఆ యొక్క లవ్లో తెలుస్తుంది. సో ఈ యొక్క ఫిలియో లవ్లో మనకి దేవుడు ఒకటి ఆజ్ఞ ఇచ్చాడండి, కొత్త ఆజ్ఞ. దీని ప్రకారం ఏంటంటే ఆ యొక్క ఆజ్ఞ హెబ్రీయులకు 13వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే అక్కడ సహోదర ప్రేమ నిలువరముగా ఉండనియండి. చూడండి ఎంత అద్భుతం అండి, దేవుడు సెలవిస్తున్నాడు. ఆ బ్రదర్లీ లవ్ అనేది కంటిన్యూ చేయండి. ఆ యొక్క ఫ్రెండ్షిప్ని అనేది మీరు మంచి సహవాసంతో ఉండండి అని దేవుడు సెలవిస్తున్నాడు. సో ఈ విధంగా ప్రతి సహోదర ప్రేమ అనేది మనం చూడవచ్చు. అదే రెవల్యూషన్
మనంలో చూసినట్లయితే బ్రదర్లీ లవ్ అనేది చూడవచ్చు. సో ఆ యొక్క బ్రదర్లీ లవ్ అనేది ఫిలియో లవ్ బిట్వీన్ బ్రదర్స్, సిస్టర్స్ అండ్ సహోదరుల దగ్గర, అందరి దగ్గర ఆ ఫిలడెల్ఫియాలో సంఘంలో మనం చూడవచ్చు. వాళ్ళు రిమైన్ ఫెయిత్ఫుల్, అంటే ఆ యొక్క విశ్వాసానికి వాళ్ళు కట్టుబడి ఉన్నారు. ఏ సంఘము కూడా ఆ యొక్క ఫిలడెల్ఫియాలో ఉన్న సంఘాలు, ఏ మనుషుడు కూడా నష్టం వచ్చినా కూడా, ఆ యొక్క ఇబ్బంది అయినా కూడా తొట్టిల్లలేదు. దే ఓన్లీ రిమైన్ ఫెయిత్ఫుల్ టు గాడ్. మరి దేవుని పట్ల విశ్వాసంగా ఆ ఫిలడెల్ఫియా సంఘము బ్రదర్లీ లవ్ అంటే ఫిలియో లవ్ కలిగి ఉన్నది. సో ఈ విధంగా మనము ఆ యొక్క బైబిల్లో చూడవచ్చు. అదేవిధంగా ఈ యొక్క ఫిలియో లవ్ అనేది మీరు యోహాను 13వ అధ్యాయము 34వ వచనము 35వ వచనంలో కూడా మనం క్లియర్గా చూడవచ్చు. ఒకసారి చదువుకుందామండి. యోహాను 13వ అధ్యాయము 34, 35. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారని. ఎస్. సో థ్యాంక్ యూ అండి. కొత్త ఆజ్ఞ దేవుడు మనకు అనుగ్రహించాడండి. అదేంటంటే ఫిలియో లవ్. ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్కరిని, ఆ యొక్క సహోదరులను అనేబడే వారిని ప్రేమించినప్పుడు మీరు ఆయన డిస్సైపుల్స్, శిష్యులు అవుతారని దేవుడు సెలవిచ్చున్నారు. సో మీరందరూ ఆ యొక్క ఫిలియో లవ్ అనేది, బ్రదర్లీ లవ్ అనేది కలిగి ఉండాలి. సో ఈ విధంగా యూనిటీ బిట్వీన్ బ్రదర్స్ అనేది మనం చూడవచ్చు. సో మన కీర్తన పుస్తకంలో కూడా అండి ఈ యొక్క సామ్స్ దాంట్లో 24వ పాట చూసినట్లయితే మనము ఒక పాట ఉంటుందండి, సాంగ్ నెంబర్ 24. ఒకసారి పాడుకుందామండి. క్రైస్తవ సహవాసము అత్యనంత భరితము, యెహోవా గొప్ప నామము, స్తుతికి మూలమైనది, నిత్యమైన తండ్రి కృపన్ శక్తి మేర కీర్తింతుము, భూమి నాశనమొందగా రక్షింపా పుత్రునిచ్చును. చూడండి, మొదటి వచనంలోనే మనం క్లియర్గా చూడవచ్చు. గ్రేట్ ద జాయ్ వెన్ క్రిస్టియన్స్ మీట్, అంటే క్రైస్తవ సహవాసము అత్యంత వర్తం. చాలా ఆనందం అన్నమాట. సో ఈ విధంగా ఎప్పుడైతే మీరు ఫిలియో లవ్ కలిగి ఉన్నారో, ఎప్పుడైతే ఈ బ్రదర్లీ లవ్ కలిగి ఉన్నారో, మీరు ఎంతగానో జాయ్ఫుల్గా దేవుని ఆరాధించవచ్చు. సో ఈ విధంగా మనము ప్రతి ఒక్కళ్ళు దేవుణ్ణి ఆరాధించే విధంగా ఉండాలి. చెప్పాను కదండి ఇందాక, ఈవెంట్ ఆఫ్ జీసస్ రైజింగ్ ఫ్రమ్ డెడ్. మరి ఆ యొక్క యేసుక్రీస్తు కూడా మన ఈ న్యూ టెస్ట్మెంట్లో చూసినప్పుడు లాజరస్ని లేపి ఉన్నాడు, సమాధి నుండి లేపి ఉన్నాడు. మరి ఎంతగానో బాధపడుతున్నారు ఆ యొక్క సిస్టర్స్, కానీ దేవుని యొక్క కృప ద్వారా లాజర్ని తిరిగి లేపి ఉన్నాడు. ఇది కేవలము ప్రేమ వల్ల. సో ఈ విధంగా ఎప్పుడైతే ఫిలియో లవ్ కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరు ఒకరినొకరు హత్తుకోవడము, ఒకరు ఆ యొక్క స్వభావాన్ని, మంచి స్వభావాన్ని మీరు పొందవచ్చు. సో ఇదే విధంగా మనము మరొక లవ్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే ఈరోస్ లవ్.
ఇన్ బైబిల్. సో ఈ యొక్క ఈరోస్ లవ్ అంటే లవ్ బిట్వీన్ కపుల్స్, భార్యాభర్తల మధ్య ప్రేమ. చూడండి, పెళ్ళి అవగానే అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు? పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు. సో ఈ విధంగా ఆ యొక్క ఎంతగానో ఆనందంగా ఆ ఈరోస్ లవ్ అనేది కలిగి ఉంటారు. సో భార్యాభర్తల మధ్య ఆ యొక్క హెల్తీ రిలేషన్ అనేది మనం చూడవచ్చు. సో ఈ ఈరోస్ లవ్ అనేది మనము ఈ యొక్క హార్మోనియల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మనం చూడవచ్చు. ఎందుకంటే ఒక యాసిడ్ ఉంటుందండి, బ్రెయిన్కి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఏంటంటే అది ఎవరైనా తెలుసా అండి? ఆక్సిటోసిన్. సో ఆక్సిటోసిన్ అనే యొక్క యాసిడ్ రిలీజ్ అయినప్పుడు అది ఆ యొక్క భార్య భర్త మధ్య ప్రేమ అనేది పుట్టేస్తుంది అనమాట. సో అదే ఈరోస్ లవ్ అనేది మనం చూడవచ్చు. సో ఇది ఒక హార్మోనియల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మనం క్లియర్గా చూడవచ్చు. సో మొదటి కొరింథీయులు 7వ అధ్యాయము 8-9 వచనం ఒకసారి చదువుకుందాం. వాటి మేలని పెళ్లి కాని వారితోనూ వెదరాలతోనూ చెప్పుచున్నాను. అయితే మనస్సు నిలుపులేని ఎడల పెళ్లి చేసుకోవచ్చు. కామతత్వం కలత కంటే పెళ్లి చేసుకుంటే మేలు. ఇది ఈ యొక్క మోడర్న్ డేస్లో చాలా ఇంపాక్ట్ తెలియజేస్తుంది. అంటే చూడండి, చాలామంది హైదరాబాద్, బెంగళూరు ఇక్కడికి వెళ్ళిపోయి చెడిపోతున్నారు. అంటే వెళ్ళకూడదని కాదు, కానీ సెల్ఫ్ డిసిప్లిన్ ఉండట్లేదు. సో ఇక్కడ మనం బైబిల్ గ్రంథం క్లియర్గా తెలియజేస్తుంది, ఎవరును పెళ్ళికి ముందు ఏది చేయకూడదు, ఏది సెక్షువల్ అట్రాక్షన్స్ అనేవి ఉండకూడదు. కానీ ఎప్పుడైతే ఆ లెస్ట్ని ఏదైతే మీరు కోల్పోతారో దేవుని మీరు మరింతగా ప్రేమించవచ్చు. ఏదైతే మీ యొక్క ఆ కామ బుద్ధి అనేది మీకు లేదన్నప్పుడు దేవుడు మిమ్మల్ని మరింతగా ఆస్వాదిస్తాడు. మీరు ఒకవేళ ఆల్రెడీ ట్రాప్లో ఉండిపోయింది, ఇబ్బంది పడుతున్నాను, ఎవరొకళ్ళు చూడండి, ఈ మధ్య దినాల్లో పెళ్ళిళ్ళు ఎలాగుంటున్నాయంటే ఆ యొక్క అమ్మాయిని పాడు చేసేసి అబ్బాయి తర్వాత బలవంతమైన పెళ్ళిళ్ళు చేసుకోవడం జరుగుతుంది. ఇబ్బంది పడుతున్నారు ఆ యొక్క మహిళ, జీవితకాలం అంతా వేదన ఆ అమ్మాయి పడుతుంది. సో ఇటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ముందుగా మనకంటూ మనం కన్ఫెస్ టు ద లార్డ్, అంటే దేవుని యందు మన పాపాలను ఒప్పుకొని మన జీవితంలో ఈ యొక్క ఇబ్బందులు రాకుండా మనం చూసుకోవాలి. సో ఈ విధంగా మన మనసు నిలవబడే విధంగా, మన మనసు దేవునికి ఉండే విధంగా మనమైతే చూసుకోవాలి. సో ఈ విధంగా మనం యొక్క ప్రతి ఒక్క యవనస్తుడు ఎటువంటి ఎఫ్ఐఆర్స్ ఉన్నా, ఎటువంటి ఆ యొక్క లవబుల్ అఫైర్స్ ఉన్నా కూడా మీరు ఈ విషయాలని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా ఈరోస్ లవ్, పెళ్ళైన తర్వాత ఎటువంటి ప్రేమ భార్యాభర్తల మధ్య ఉంటుందో మనం చూడవచ్చు. నెక్స్ట్ అగాపే లవ్. సో ఈ యొక్క అగాపే లవ్ అనేది దేవుని ప్రేమ. సో మనము అన్కండిషనల్ లవ్, ఏ కండిషన్స్ ఉండవు అన్నమాట. ఫర్ సపోజ్ నువ్వు నన్ను ప్రేమించాలంటే చూడండి, ఈ దినాల్లో డౌరీ అంటున్నారు. డౌరీ అంటే మీరు ఒక 5 లక్షలు 10 లక్షలు ఇస్తే కానీ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను అన్నాను, లేకపోతే మాకు ఇష్టం లేదు మీరు రానా, అంటే కండిషన్స్ అన్నమాట. సో ఈ కండిషన్స్ పెట్టడం వల్ల మనకి ఆ యొక్క కేవలము ఫిలియోలో వస్తుంది, బ్రదర్లీ లవ్ ఒకటే వస్తుంది. కానీ అగాపే లవ్ ఏ మానవుడు కలిగి ఉండాడండి. కానీ ఈ యొక్క అగాపే లవ్, ఎస్, గాడ్స్ లవ్ అనేది మనం ప్రయత్నించాలి. ఆ యొక్క లవ్ అనేది కలిగి ఉండాలని ప్రయత్నించాలి. సో దిస్ లవ్ ఈజ్ అన్కండిషనల్ లవ్. ఎటువంటి ఆ యొక్క షరతులు లేకుండా, ఎటువంటి పరిమితంగా ఉండకుండా మీకు ఇష్టమైతే చేయొచ్చు అనేది ఈ విషయాన్ని మనం చూడవచ్చు. సో అన్కండిషనల్ లవ్, షరతులు లేని ప్రేమ మనము చూడవచ్చు. సో ఈ యొక్క అగాపే లవ్ ఏ విధంగా మనకి యూస్ఫుల్ అవుతుంది, లవ్ ఆఫ్ గాడ్ అనేది మనకి ఏ విధంగా మనం బైబిల్లో చూడొచ్చు అనేది చూడవచ్చు. సో లెట్ us all look into the మనమందరము యోహాను
3:16 కన్నడ వాక్యం అండి, అందరికీ తెలుసు. ఎస్, దేవుడు లోకం ఎంతగానో ప్రేమించాడు. ఆయన ఏమి నాకు ఒక 10 lakhs ఇవ్వమ్మా, లేకపోతే 5 lakhs ఇవ్వు, అప్పుడు నేను ప్రేమిస్తాను అని అనలేదు. ఆయన ఏం చేశాడండి? గాడ్ సో లవ్డ్ ద వరల్డ్, అంటే దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించాడు. లోకంను ఎంతో ప్రేమించాడు అని అంటారండి బైబిల్లో. కానీ మనం ఏమనాలంటే నేను గాడ్ లవ్డ్ మీ అనేది మీరు నేర్చుకోవాలి. సో ఈ విధంగా యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఆయన శిలువ మీద వేలాడబడి చనిపోయబడ్డాడు. ఇట్ ఈస్ ఫ్రీ, మీకేమి డబ్బులు పెట్టుకోనక్కర్లేదండి. సాల్వేషన్ గిఫ్ట్ ఆఫ్ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్ అంటే ఆ యొక్క పరిశుద్ధాత్మను మీకు కలిగి ఉండి ఆ యొక్క పరలోకంలో శాశ్వతమైన రాజ్యంలో మీకు ఒక ప్రత్యేకమైన స్థలం కావాలంటే యూ డోంట్ నీడ్ ఎనీ మనీ. ఆల్ యూ నీడ్ ఈస్, మీకేం కావాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని స్వకీయ రక్షకుడిగా విశ్వసించినప్పుడు మీరు డైరెక్ట్గా ఆ పరలోకానికి వెళ్ళొచ్చు. దేవుడు చూడండి, మనకి శిలువ మీద ఆ యొక్క 2వ మాట క్లియర్గా చూడొచ్చు. ఏమని? నువ్వు బాబు పెంతెకోస్తు ప్యాటర్నా, లేకపోతే చర్చ్ ఆఫ్ గాడా, లేకపోతే రోమన్ క్యాథలికా, లేకపోతే నువ్వు దొంగ కాదా, మంచోడువా చెడురా అని అనలేదు. దేవుడు డైరెక్ట్ ఏమన్నాడండి? నేడే నీవు నాతో పనిచేస్తుంది. చూడండి హౌ బ్యూటిఫుల్ అండి. మరి ఆ యొక్క అన్కండిషనల్ లవ్, ఆ యొక్క షరతులు లేని ప్రేమ మనం చూడవచ్చు. సో ఈ విధంగా అగాపే ప్రేమ అనేది కేవలము దేవుని దగ్గర నుంచి వస్తారు. సో ఈ యొక్క యోహాను 3:16 చదువుకున్నాం కదండి. గాడ్ సో లవ్ ద వరల్డ్, దేవుడు లోకం ఎంతో ప్రేమించింది. సో ఈ విధంగా మనల్ని దేవుడు నిత్యము ప్రేమిస్తూ ఉంటాడండి. మీరు ఎన్ని తప్పులు చేసినా కూడా, ఎన్ని ఇబ్బందులు పడుతున్నా కూడా ఆయన ప్రేమ ఖచ్చితంగా మీ పేరు ఉంటుంది. కన్ఫెస్ యువర్ సిన్స్, మీ పాపాలను ఒప్పుకోండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని ఒక ప్రత్యేక స్థలంలో ఆయన ఉంచుతారు. సో లాస్ట్గా మనము 1 యోహాను 4వ అధ్యాయము 7వ వచనము 7 నుండి 16, కానీ 7 ఒకటే ఇప్పుడు చదువుకుందాం. ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ఎరుగును. ఎస్. సో చూడండి, ఈ యొక్క ప్రేమ అనేది ఒకరినొకరు ప్రేమించాలి. లవ్ యువర్ నేబర్స్ యాజ్ యువర్ సెల్ఫ్. సో ఈ యొక్క ప్రేమ మీరు కలిగి ఉన్నప్పుడు, ఆ యొక్క దేవుని ప్రేమను మీరు కలిగి ఉన్నప్పుడు ప్రతి ఒక్కడు ఆ యొక్క విశ్వాసంలో ముందుకు వెళ్తారండి. చూడండి, ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, కానీ మన ప్రేమను మనం దేవుని పైన భారం వేయాలి. సో ఈ యొక్క ప్రేమ అనేది చాలా అద్భుతమైనది. దేవుని ప్రేమ అనేది ఫరెవర్ అండి, ఎవర్ లాస్టింగ్, అంటే శాశ్వతంగా ఉంటుంది. ఏదో కొంతకాలము, చూడండి మానవులైతే కొంతకాలం ప్రేమించి తర్వాత వదిలేస్తారు, కానీ యొక్క దేవుని ప్రేమ అనేది శాశ్వతంగా ఉంటుంది. సో మనమందరము ఈ యొక్క అగాపే లవ్కి అట్రాక్ట్ అయ్యాము, అంటే ఆయన మనల్ని ఒక జెన్యూన్ బిలీవర్స్ కింద మనం చేసి ఉన్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు నులివెచ్చిన క్రైస్తవులుగా కొంతమంది ఉంటారండి. కొంతసేపు మండే వస్తే గుడికి వెళ్ళిపోతారు, సండే వస్తే చర్చికి వస్తారు. అలాంటి క్రైస్తవులుగా ఉండద్దు, అటువంటి ప్రేమ లేని క్రైస్తవులుగా ఉండద్దు. ఈ నులివెచ్చిన క్రైస్తవుల వల్లే చాలా ఇండియా అనేది ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే అక్కడ చాలామంది ఈ యొక్క క్రైస్తవులుగానే పిలువబడిన వారు కంప్లీట్గా ఇవ్వట్లేదు దేవునికి. సో ఈ విధంగా మనమైతే ఉండకూడదు. ఆయన మన కొరకు, మన పాపముల కొరకు శిలువ మీద చనిపోయి ఉన్నాడండి. కానీ మరి మనము ఏం చేస్తున్నాం దేవునికి అనేది మీరు ఆలోచించుకోవాలి. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఆ యొక్క విషయాన్ని మనమైతే తెలుసుకోవచ్చు. అదేవిధంగా మరొకసారి ఈ యొక్క చెప్పాను కదండి, నులివెచ్చిన క్రైస్తవులు అండి అని ఈ యొక్క బైబిల్లో కూడా ఉన్నారండి. మనము పేతురుని క్లియర్గా చూడవచ్చు. ఆ యొక్క 3 times డినై చేశాడు. ఎప్పుడైతే ప్రభు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు ఆ యొక్క 3 సార్లు తిరస్కరించాడు పేతురు. సో ఈ విధంగా మనము క్లియర్గా చూడవచ్చు, బైబిల్లో కూడా ఉన్నారని. సో ప్రతి ఒక్క విషయాల్లో మనము
లేదు, 35 వచనంలో మనం చూడవచ్చు. నేను ఏదైతే ఇప్పుడు చెప్పినానో, నేను నీతో కూడా చావవలసిన వచ్చినప్పుడు నిన్ను ఎరిగి నని చెప్పినాను. సో చూడండి, ఇక్కడ పేతురు అంటున్నాడు ఏది క్లియర్గా, నేను చనిపోవాలి, నీ కొరకు చనిపోవాలన్నా చనిపోతానని అంటున్నాడు. అంటే ఇది ఏం తెలియజేస్తుంది మనకి? ఇప్పుడు చెప్తున్న ప్రేమలో అగాపే లవ్ తెలియజేస్తుంది. కానీ చేసింది ఏంటి? అదే రాత్రి పేతురు 3 సార్లు తిరస్కరించాడు. సో ఇదేంటి? ఫిలియో లవ్. సో ఈ అగాపే లవ్ అనేది మనం క్లియర్గా చూడవచ్చు. నేను నీతో కూడా చావాల్సిన అయినప్పుడు చనిపోతానని సెలవిచ్చున్నాను, కానీ చేసింది ఫిలియో. అంటే మానవుల మధ్య ఉండేది ఈ యొక్క ఫిలియో లవ్. సో ప్రతి ఒక్కరు చూడండి, క్లియర్గా మీకు డయాగ్రామ్లో వేసి చూపించాను. పేతురు చెప్పేది అగాపే, నీవు నన్ను ప్రేమించుచున్నావు అన్నప్పుడు నేను నిన్ను నిత్యము ప్రేమించున్నానని సెలవిచ్చున్నాను. కానీ చేసింది ఆ యొక్క సహోదరి ప్రేమను చూపించాడు, ఆయనని తిరస్కరించాడు. సో మనము అదేవిధంగా నీవు నన్ను ప్రేమిస్తున్నావని దేవుడు 3 సార్లు అడిగినప్పుడు అది ఫిలియోలో. అంటే యేసుక్రీస్తు ఏం చేశాడండి? దిగి వచ్చాడు ఆ యొక్క ఫిలియోలోకి. ఎప్పుడైతే పేతురు మరి ఇంత ద్రోహం చేసినప్పుడు ఎవరన్నా ఏదన్నా చేశారనుకోండి, ఏం చేస్తారు? బాబు నేను నీతో మాట్లాడను, నాకు బ్లాక్ చేసేస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఏదన్నా వాట్సాప్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ బ్లాక్ చేసేసి, నాకు ఇంత ద్రోహం చేశాను నువ్వు, నాకు ఇంకొద్దు అని అంటారు. కానీ దేవుడు అలా చెప్పలేదండి. ఆయన దిగి వచ్చి ఆయన ఫిలియోలో కూడా చూపించాడు ఎవరు? పేతురు పైన. సో ఈ విధంగా నన్ను ప్రేమించుచున్నావా, నన్ను ప్రేమించంటే 3 times ఆయన అడిగాడు. సో ఈ యొక్క రావడం అనేది కూడా మనం చూడవచ్చు. సో ఈ విధంగా పునరుద్ధానం అయిన తర్వాత దేవుడు అక్కడ అడిగి ఉన్నాడు. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా అండి, ఏదైతే మీకు చెప్పి ఉన్నానో ఒకసారి రీక్యాప్ లాగా మీకు చెప్తాను. సో స్టోర్జ్ లవ్, ఫిలియో లవ్ ఆర్ ఫిలియా లవ్, ఎరోస్ లవ్ అండ్ అగాపే లవ్. సో ఈ యొక్క క్లియర్ ఎగ్జాంపుల్స్ ఏవైతే కుటుంబ ప్రేమ ఆ యొక్క ఉంటుందో దాన్ని స్టోర్జ్ లవ్ అంటారు. అదేవిధంగా ఫిలియో లవ్ అంటే బ్రదర్లీ, అంటే సిస్టర్స్ మధ్య బ్రదర్స్ మధ్య ఉండేది ఫిలియో లవ్. అండ్ ఎరోస్ లవ్ అంటే భార్యాభర్తల మధ్య ఉండే సంబంధాన్ని ఎరోస్ లవ్. అగాపే లవ్ అంటే దేవుని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ మన అగాపే లవ్ అని తెలియజేస్తుంది. సో ఈ యొక్క క్లియర్గా చివరిని చూడొచ్చు. నోవా కుటుంబాన్ని నేను చెప్పి ఉన్నాను కదా, అదేవిధంగా యేసు మరియు లాజరు, అదేవిధంగా ఎరోస్ లవ్ సామెతలు 5 మనం చదువుకున్నాం. అదేవిధంగా యోహాను 3:16 యేసుక్రీస్తు సిలువ అనేది ఆ యొక్క అగాపే లవ్ని తెలియజేస్తుంది. సో దేవుని ప్రేమ అనేది మనకి ఇంపార్టెంట్. ఆ యొక్క ప్రేమ బట్టేనే ఈ 3 ప్రేమలు ఉంటాయండి. అగాపే లవ్ ఉంటేనే ఈ యొక్క మానవుల మధ్య స్టోర్జ్ లవ్, ఎరోస్ లవ్, ఫిలియా లవ్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క 3 ఈ యొక్క లవ్స్ అనేవి మానవుల మధ్య అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనం అందరము ఆ ప్రేమ అనేది కలిగి ఉండాలి. ఏదైతే ఇప్పుడు ధ్యానించుకున్నామో, ఏదైతే ఇప్పుడు చెప్పి ఉన్నానో, ప్రతి ఒక్కరు మీ యొక్క విశ్వాసాన్ని దేవుని పైన ఉంచి, దేవుని పైన నమ్మకంగా ఎవరైతే ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్న ప్రతి ఒక్కరూ మనము ఆ యొక్క అగాపేని, అన్కండిషనల్ లవ్ను పొందుతున్నాము. దిస్ ఈజ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్. అంటే ఏ విధంగాని షరతులు లేకుండా ఆ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ లవ్ కింద మనం చూడవచ్చు. సో ప్రతి ఒక్కరండి మీరు ప్రేమ కలిగి ఉండాలి. మీరు ప్రేమిస్తున్నప్పుడు మనుషులు మీ దగ్గరికి వస్తారు, లేదన్నప్పుడు మీరు మనుషులు దూరం చేసుకుంటారు. సో ఒక బైబిల్ వచనం మా అమ్మగారు ప్రతిసారి చెప్తారండి, బోత్ మానవుల దయ, దేవుని దయ ఉండాలి. సో మానవ దయ ఉండాలంటే మెయిన్ ప్రేమ చూపించాలి. సో ఈ ప్రేమను అనేది మీరు చూపించినప్పుడు మిమ్మల్ని దేవుడు ఇంకనూ ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఆయన తన తండ్రి ప్రియకుమారుడిని అబ్రహాము తన ఏకైక కుమారుని ఇస్సాకును బలి ఇవ్వలేదు,
కానీ తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు బలియాగం చేశాడు. సో ఈ యొక్క బలియాగంని మనము సద్వినియోగం చేసుకోవాలి. సో ఈ యొక్క ప్రతి ఒక్కరిని, మీ యొక్క సహోదరుల్ని, మీ యొక్క బ్రదర్స్ని కమ్ ఇన్వైట్ దెమ్ టు జీసస్. ఇంకను విశ్వాసంలో ఉండకపోవచ్చు కొంతమంది, వాళ్ళకి ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియకపోవచ్చు. మీరేంటంటే మీరే ఇతరులకు తెలియజేసే విధంగా, క్రీస్తు ప్రేమను చాటే విధంగా మీరు ఉండాలి. అప్పుడు మీ బ్రదర్స్, మీ సిస్టర్స్ అందరూ వచ్చి ఇక్కడ దేవుని ఆరాధిస్తారు. సో మే గాడ్ బ్లెస్ యూ ఆల్ విత్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. మరి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించాలని, ఆస్వాదించాలని నాకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు, అదేవిధంగా సంఘానికి వందనాలు.